కరప్షన్ యాక్ట్స్ను మీరు ఎవోక్ చేసినారు ఎఫ్ఐఆర్లో. అవినీతి జరిగినట్టుగా ప్రైమా ఫెసి ఎక్కడ మీకు ఆధారాలు దొరికినాయో చెప్పండి. చెప్తారు కదా ఒకటి రెండు మీరు అది మొత్తం విచారణ చేసుకున్న తర్వాత నిజంగానే అవినీతి జరిగింది అని చెప్పిన ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి సహేతుకత ఉన్న తర్వాత మీరు ఒకవేళ కేసు పెట్టుంటే ఇందులో చర్చ లేదు. ఇక్కడ మీరు ప్రాసెస్ వయలేషన్ను కరప్షన్ అని చెప్పని ముద్ర వేసి బట్టగాల్చి మీద వేసి ఇక నువ్వు దుడుచుకోరా అని చెప్పని వదిలిపెట్టినప్పుడు ఇది తప్పురా అని చెప్పని కూడా అనొద్దు అని అంటే ఎంత అన్యాయం చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక క్వశ్చన్ మీరే చెప్పండి మీరే అన్నారు కదా. లేదు మిమ్మల్ని మీరు అన్నదానికే చెప్తున్నా. ప్రాసెస్ వయలేషన్ జరిగింది, దాన్ని అవినీతి అనే ఒకవేళ అది అవినీతి కాదు అనేది మీ పాయింట్ కదా. నేనేమంటా అంటే ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా ప్రాసెస్ వయలేషన్ ఎందుకు జరుగుతుంది? చాలా ఉంది, చెప్పండి. ఈ మొత్తము ఎఫ్ఈఓ ద్వారా ఈ రేసు నియంత్రించడానికి ఎఫ్ఈఓ చార్జెస్ ఎంత? 90 కోట్ల రూపాయలండి. ఈ 90 కోట్ల రూపాయలు ప్రభుత్వం గట్టల, కేవలం 12 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది అని చెప్పని నేను కేటీఆర్ గారి కౌంటర్లో ఎక్కడ చెప్పలా. ప్రభుత్వమే వాళ్ళు వేసినటువంటి ఒక హెచ్ఎండిఏ వాళ్ళు వేసినటువంటి ఒక కౌంటర్లోనే ప్రభుత్వం తరపున ఈ రేసు కోసం 12 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు అని చెప్పింది. నెంబర్ 1.